రాజకీయాల్లోకి అసలు మీకు ఎందుకు రావాలనిపించింది? రావడానికి కారణం ఏంటి? 2002లో కేసీఆర్ గారు చౌటుప్పల్కు చిన్న మీటింగ్ లాగా అరేంజ్ చేసి సాయంత్రం 7 గంటల ప్రాంతం నుంచి 8:30 వరకు మీటింగ్ కొనసాగించింది చౌటుప్పల్లో. అక్కడ తన స్పీచ్ తెలంగాణకు జరిగేటి ఒక విధాంతమైన నష్టాలలో ఉన్న తన స్పీచ్ తోటి మేము ఆకర్షితులై అప్పుడే అక్కడనే ఎమ్మటే జాయినింగ్ నిర్ణయం తీసుకొని చెప్తూ ఉంటారు కదా, మీరు తిరుగుతున్నప్పుడు తెలంగాణ మనం సాధించుకోవాలని జనాల్లో మీరు తిరుగుతున్నప్పుడు మీకేమైనా హేళనలు లేదంటే మిమ్మల్ని చిన్న చూపు చూడడం, ఎందుకు రా పార్టీలో అని చెప్పడం, ఇట్లా ఎవరైనా మిమ్మల్ని హేళన చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. చాలామంది మీ ముగ్గురు లేరు, మీదేమి ఉద్యమ పార్టీ తెలంగాణ వస్తే ఏర్పడితే మనం ఇంకా వెనుకబడి పోతాం, మన భూములు కానీ కరెంటు కానీ రాకుండా మొత్తం కరెంటు పోతుంది, భూములు కూడా మొత్తం ఎవరు అడగలేని పరిస్థితి వస్తుంది, ఎక్కడో అక్కడ వెళ్ళిపోతే మనం చాలా వెనుకబడతామని చాలామంది కాంగ్రెస్లో ఉన్నోళ్ళు చాలామంది ఏళ్ళని చేయడం జరిగింది. అసలు తనకు నమ్మకం లేదు, నమ్మకం లేని వ్యక్తిని ఈడ జీరోగా తీసుకొచ్చి బలపరిచి చేతి నిండు డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని గెలిపించడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ. దాని తర్వాత ఎప్పుడైతే టీఆర్ఎస్ ఇంకా పూర్తి ప్రాబల్యం చాటుకుంటా ఒక ఉద్యమ స్వరూపం నుంచి అధికార పార్టీ దాంట్లోకి వచ్చే తర్వాత మీకు ఎట్లాంటి గౌరవం దక్కింది పార్టీలో? మేము మళ్ళీ 2008లో సింగిల్ విండో ఎలక్షన్లు వచ్చినాయి. 2008, 2009లో పోటీ చేసినాం. అప్పుడు ఇంకా అధికారంలోకి టీఆర్ఎస్ పార్టీ రాలే. చేసినప్పుడు ఏమన్నారు అంటే ఈ ప్యానల్ మొత్తం మా ప్యానల్ మొత్తం గెలిచింది, టీఆర్ఎస్ ప్యానల్ మొత్తం గెలిచింది, నేను మాత్రమే 4 ఓట్లతోటి ఓడంతో దాన్ని గుర్తించి మాజీ ఎమ్మెల్యే గారు మళ్ళీ అధికారం వచ్చి అసెంబ్లీ ఎలక్షన్లలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ గుర్తించి మహిళా చైర్మన్ వస్తే మా మేడంకి ఇవ్వడం జరిగింది. ప్రజలు ఒకసారి రైతుకు సంబంధించి దాంట్లో పోటీ చేశారు, అక్కడ ఓడిపోయారు. మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా కంటెస్ట్ చేశారు, అక్కడ ఓడిపోయారు. ఎందుకని ప్రజల నుంచి మీకు పూర్తి స్థాయిలో విజయాలు దక్కట్లేదు? కారణం ఏంటి? డబ్బు ఖర్చు పెట్టకపోవడమా, డబ్బు ఖర్చు పెట్టిన మీకు విజయం దక్కకపోవడమా, లేకపోతే వేరే కారణాలు, ప్రత్యర్థులు బాగా బలంగా ఉండడమా, లేదంటే మీ వాయిస్ కావచ్చు, లేదా మీరు చేసిన కృషి ప్రజల్లోకి వెళ్ళకపోవడమా? మా ఏజ్ 27 సంవత్సరాలు. ఈ టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఎవరికి నమ్మకం లేదు. అట్లాంటి టైంలో మా ప్యానల్ మొత్తం గెలిచింది. టీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం లేక అందరూ ఎక్కువ మంది లీడర్స్ ఫోర్స్ తోటి రైతుల దగ్గర నా సొంతగా నేను వేయించుకున్న ఓట్లకు రాజకీయాలలో ఉన్న కుట్రల వల్ల తీర దగ్గరికి వచ్చినాక నమ్మించిన వాళ్ళు ఎమ్మటి వాళ్ళతోటే నేను ఓటమి జరిగింది. ఎందుకని అంటే ఎదుగుతాడనా? ఇంత ఏజ్లో అది మాకు దురదృష్టకరం ఏంటంటే ఈ జనరల్ అనే పేరు ఉండడం వల్లనే నాకు చాలా బాధాకరమైన విషయం. రాజకీయంగా ఇప్పుడు ఏదైతే ఒక రైతు బిడ్డగా ఉన్నారు, రైతు బిడ్డ నుంచి ఏఎంసీ చైర్మన్, ఎట్లా ఉంది ఈ పదవి? స్వతహాగా వ్యవసాయం చేస్తూ ఉంటారు, ఈ రెండు లింక్ చేస్తున్నప్పుడు మీకు సరైన పదవి అని ఊహించారా? దాంట్లో ఏమైనా ప్రగతి కానీ మార్కెట్ యార్డ్ అభివృద్ధి కానీ కృషి చేశారా? మేము మార్కెట్ యార్డ్లో పోయిన సంవత్సరం మా మేడం చేసినప్పుడు ఎమ్మటే ఒక 5 నెలలకి ఎలక్షన్ కోడ్ వచ్చింది. అయినా కూడా మా వంతుగా అందులో ఒక సీసీ రోడ్డు, ఒక బిల్డింగు వర్కు, వాటర్ ప్లాంటు, ఒక వే బ్రిడ్జ్ చేపించడం జరిగింది. తద్వారా మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. మేము 1 ఇయర్కు ఆగిపోవడం జరిగింది రిజర్వేషన్ ప్రకారం. మళ్ళీ ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో మన జనవరి 2వ తారీఖు అపాయింట్మెంట్ వచ్చింది, 8వ తారీఖు ఛార్జ్ తీసుకున్నాం. ఇంకా ఉన్న వర్క్స్ దాంట్లో ఏమైనా మార్కెట్లో షెడ్లు కానీ ఇంకేమైనా వర్క్స్ ఉంటే కానీ అవి కంప్లీట్ చేయడం జరిగింది. ఎందుకంటే మాకు తెలిసిన విషయం అది. అంటే రెండోసారి కూడా మీకే ఈ పదవి వరించడం ఎట్లా అనిపిస్తుంది? ఏమన్నా లాబింగ్ ఏమైనా చేశారా, లేదంటే ఫస్ట్ టైం చేసి సక్సెస్ అవడం వల్ల రెండోసారి కూడా మీకు ఈ పదవి వచ్చిందా? ఫస్ట్ సారి 1 ఇయర్ చేయడంతో 2 ఇయర్స్ చేయాలి, రిజర్వేషన్ లేకుండా ఉంది.
అప్పుడు 5 నెలలకే ఎలక్షన్ కోడ్ వచ్చి 5 నెలలు మాత్రమే చేసిరు. మళ్ళీ దాన్ని ఎవరైనా 3 ఇయర్స్, ఇంతకు మునుపు గవర్నమెంట్లో 3 ఇయర్స్ ఉండే, ఇప్పుడు 2 ఇయర్స్ చేసింది కనుక 2 ఇయర్ కంప్లీట్ చేయలేదన్న ఉద్దేశంతో నేను సరైన వ్యవసాయం చేస్తున్న ఒక క్యాండిడేట్గా దాని బాధలు, దాని నష్టాలు, కష్టాలు తెలిసిన విషయంగా గుర్తించి మా మాజీ ఎమ్మెల్యే గారు మాకు ఈసారి మళ్ళీ అవకాశం ఇవ్వడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతం ఎంతవరకు అభివృద్ధి చెందుతుంది? ఇంకా వెనకబడతనానికి ప్రజల్లో చైతన్యం రాకపోవడం కానీ ఇంకా ఉన్నాయా? లేదంటే అభివృద్ధి సంక్షేమంతో పాటుగా చైతన్యం కూడా ఈ ప్రాంత ప్రజలకి వచ్చిందా? మన తెలంగాణ చాలా దాదాపుగా ఒక 50 సంవత్సరాల వెనుకబాటులో ఉంది. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల పైన అయినా కూడా 50 సంవత్సరాలు వెనుక పోయినట్టు ఉంటే తెలంగాణ ఏర్పడ్డాక ఒక వితౌట్ 6 సంవత్సరాలలో చాలా అభివృద్ధి జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ రాకముందుకు 7,000 మెట్రిక్ టన్నులు వండే ధాన్యం మా మార్కెట్ పరిధిలో ఇవాళ 30,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యమే రావడం జరిగింది. రైతు బంధు అందరికీ ఇవ్వడంతో ఎక్కడ బీడి భూములు లేకుండా పత్తి వండియడం జరుగుతుంది. పత్తి కూడా చాలా టాప్ పొజిషన్లకు వచ్చింది. అసలు తెలియని వాళ్ళు కూడా పత్తి వండించి లాభాల బాటలూరు. ఇవాళ రైతులంతా మంచి డబ్బులు ఏ ఇబ్బంది లేకుండా బతికే పరిస్థితి ఉంది. ఇంత మునుపు పెళ్లి చేయాలంటే భూములు అమ్మాలి. ఇక్కడ పార్టీలో గ్రూప్స్ ఉన్నాయంటున్నారు, టీఆర్ఎస్ పార్టీలో నిజమేనా? మాకు మునుగోడులా పెద్దగా ఏం లేవు. కాకుంటే అది రాజగోపాల్ రెడ్డి డబ్బుల రూపకంలో వచ్చి తను గెలుపొందింది తప్ప గెలిచిన నుండి ఈ రోజు వరకు ఏ ఊర్లోకి వెళ్ళింది లేదు, ఏ ఊర్లో ఏ పని చేసింది లేదు. సొంత నిధులు పెడతా అంటాడు తప్ప ఎక్కడ కూడా తన సొంత నిధులు పెట్టింది లేదు. వెల్కమ్ టు ఈటీఆర్ లిమిటెడ్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని చౌటప్పల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి బొడ్డు రేవతి శ్రీనివాసరెడ్డి గారితో ఉన్నాం. రాజకీయాలకి ఎప్పటి నుంచో ఉన్నా సరే తనదంటూ ఒక ప్రత్యేక ముద్ర కనబరుస్తూ ఉద్యమం సమయం నుండి తెలంగాణ రాష్ట్ర పార్టీలో బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి. అట్లాగే తనకంటూ గుర్తింపు సాధించి ఒక నామినేటెడ్ పదవి ద్వారా రైతులకి ప్రజలకి సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి బొడ్డు శ్రీనివాసరెడ్డి గారు. ఆయన ఒక ఆలోచనలు, ఆయన కుటుంబ నేపథ్యం, ప్రజా సమస్యల మీద ఆయన పోరాడిన విధానం మీద ఇవాళ ఆయన ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్కారం సార్. నమస్కారం సార్. శ్రీనివాసరెడ్డి గారు ఎలా ఉన్నారు? అవును సార్. రాజకీయాల్లోకి అసలు మీకు ఎందుకు రావాలనిపించింది? రావడానికి కారణం ఏంటి? రాజకీయాలకి 2002లో అంతకన్నా ముందు ఏబీపీలో తిరిగి ఒక 5 ఇయర్స్ ఆర్ఎస్ఎస్ల అన్ని ప్రోగ్రాంలలో పాల్గొన్నాం. దాని ద్వారా మా ఫ్రెండు వాళ్ళ బ్రదర్ ఒక ఎంపీటీసీగా పోటీ చేసిండు. తనని కూడా స్వల్ప మెజార్టీతోటి ఓటమి జరిగింది బీజేపీ పార్టీలో. తర్వాత 2002లో కేసీఆర్ గారు చౌటుప్పల్కు చిన్న మీటింగ్ లాగా అరేంజ్ చేసి తన సాయంత్రం 7 గంటల ప్రాంతం నుంచి 8:30 వరకు మీటింగ్ కొనసాగించిండు చౌటుప్పల్లో. అప్పుడు మేము అనుకోకుండా ఎందుకో రోడ్డు మీద పోయినాం. అక్కడ తన స్పీచ్ తెలంగాణకు జరిగేటి ఒక విధాంతమైన నష్టాలలో ఉన్న ఆ తన స్పీచ్ తోటి మేము ఆకర్షితులై అప్పుడే అక్కడనే ఎమ్మటే జాయినింగ్ నిర్ణయం తీసుకొని అప్పటి నుండి 2002 నుండి మళ్ళీ ఎంపీటీసీ ఎలక్షన్లు 2004లో 2006లో ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినాయి. మా ఫ్రెండ్ బీసీ జనరల్ వస్తే మా ఫ్రెండ్ని ఇక్కడ ఎంపీటీసీగా టీఆర్ఎస్ ఎంపీటీసీగా గెలిపించడం జరిగింది. తద్వారా మళ్ళీ ఒక వార్డు మెంబర్ని గెలిపించడం జరిగింది. అలానే మళ్ళీ మనకు అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని భారీ మెజార్టీతోటి మా మునుగోడు కాన్స్టిట్యూన్సీలో మెజార్టీతో గెలిపించడం మా వంతు కృషి చాలా చేసినాం. మేము కూడా మన పిఎస్సిసి చైర్మన్ డైరెక్టర్గా పోటీ చేసినాం. ఓన్లీ 4 ఓట్లతోటి ఓటమి జరిగింది. అంటే ఫస్ట్లో బీజేపీలో ఉన్నారు కదా, అప్పుడు మీ ఫ్రెండే కంటెస్ట్ చేశాడు కదా?
మా ఫ్రెండ్ వాళ్ళు కొంతమంది మేము సగం బ్యాచ్ టీఆర్ఎస్లోకి వచ్చేసినాం, సగం బ్యాచ్ బీజేపీలోనే ఉంది. ఫస్ట్లో అంటే మీరు First లో. టీఆర్ఎస్లోకి రాకముందు టీఆర్ఎస్లోకి రాకముందు మీరు కంటెస్ట్ చేశారా ఏమైనా? అప్పుడేం చేయలేదు. ఇప్పుడు యూత్ మొన్న టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్ రాక మీ ఫ్రెండ్ నిలబెట్టారు. అంతే టీఆర్ఎస్లోకి వచ్చినాక మా ఫ్రెండ్ని 2006లో నిలబెట్టి ఆయన ఎంపీటీసీగా గెలిపించింది. 2006లోనే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లలో అంటే యూత్ సంబంధించి ఉండే ఆలోచనల ప్రకారమే మీరు రాజకీయాల్లోకి వచ్చారు, లేదా మీ కుటుంబమే రాజకీయాలతో లేదు. మా కుటుంబం అగ్రికల్చర్, పెద్ద కుటుంబం, చాలా అగ్రికల్చర్ చేసి ఊర్లో ఒక మొదటి పేరుగా గుర్తింపు పొందిన కుటుంబం అగ్రికల్చర్లో. మరి మీరు ఇలా రాజకీయాల్లోకి వెళ్తానంటే ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? ఏం లేదు, అది కామన్గా మనకు తెలంగాణ మీద ఒక ఎంత వెనుకబడామో మనం. హైదరాబాద్కు రాజధానికి ఇలా సెంట్రల్ గవర్నమెంట్కు ఢిల్లీకి అతి ముఖ చిత్రం హైదరాబాద్ ఇంత దగ్గరలో ఉండి ఎంతో వెనుకబడిన ప్రాంతంగా ఉన్న దాని మీద మనం ఆకర్షితులై టీఆర్ఎస్లోకి రావడం జరిగింది. దాంతో ఉద్యోగాల ఫస్ట్లో మీరు 2002 నుంచి పనిచేస్తున్నప్పుడు అప్పటికి వేరే పార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది, తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ ప్రాబల్యం ఎక్కువగా ఉండేది మీ కాన్స్టిట్యున్సీలో కానీ ఇక్కడ చుట్టుపక్కల కానీ. అలాంటప్పుడు చెప్తా ఉంటారు కదా, మీరు తిరుగుతున్నప్పుడు తెలంగాణ మనం సాధించుకోవాలని జనాల్లో మీరు తిరుగుతున్నప్పుడు మీకేమైనా హేళనలు లేదంటే మిమ్మల్ని చిన్న చూపు చూడడం, ఎందుకురా పార్టీలో అని చెప్పడం, ఇట్లా ఎవరైనా మిమ్మల్ని హేళన చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చాలామంది. మీ ముగ్గురు లేరు, మీరేమి ఉద్యమ పార్టీ తెలంగాణ వస్తే ఏర్పడితే మనం ఇంకా వెనకబడి పోతాం, మన భూములు కానీ కరెంటు కానీ రాకుండా మొత్తం కరెంటు పోతుంది, భూములు కూడా మొత్తం ఎవరు అడగలేని పరిస్థితి వస్తుంది, ఎక్కడో అక్కడ వెళ్ళిపోతే మనం చాలా వెనకబడతామని చాలామంది కాంగ్రెస్లో ఉన్నోళ్ళు చాలామంది ఏలన చేయడం జరిగింది. అప్పుడు ఆ టైంలో ఏదైతే 2002 నుంచి ఆ టైంలో మేము ఎంపీటీసీ ఎలక్షన్లలో తిరిగేటప్పుడు చాలా బెదిరింపులు కూడా జరిగినాయి. ఓటు వేయబోతుంటే కూడా ఏంది మీరు అంటే ఇంకా ఎక్కువ కృషి తీసుకొని మా వార్డు ఎంపీటీసీని గెలిపేయడం జరిగింది. గెలిపించిన క్షణం నుంచి మాకు ఇంకా పట్టుదల అనేది దానంతలదే అంటే కొంచెం కాన్ఫిడెన్స్ కలిగిందా? కాన్ఫిడెన్స్ కలిగింది. ఆ గెలుపులో మీదేనా ప్రధాన పాత్ర? మేము ఒక 4 మెంబర్స్ మాత్రం అసలు తనకు నమ్మకం లేని వ్యక్తిని ఈడ జీరోగా తీసుకొచ్చి బలపరిచి చేతి నిండు డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని గెలిపేయడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ. దాని తర్వాత ఎప్పుడైతే టీఆర్ఎస్ ఇంకా పూర్తి ప్రాబల్యం చాటుకుంటా ఒక ఉద్యమ స్వరూపం నుంచి అధికార పార్టీ దాంట్లోకి వచ్చే తర్వాత మీకు ఎట్లాంటి గౌరవం దక్కింది పార్టీలో? మేము మళ్ళీ 2008లో సింగిల్ విండో ఎలక్షన్లు వచ్చినాయి. 2008-2009లో ఫిబ్రవరి 4th నాడు సింగిల్ విండో ఎలక్షన్లు వస్తే దానికి డైరెక్టర్గా పోటీ చేసినాం. అప్పుడు ఇంకా అధికారంలోకి టీఆర్ఎస్ పార్టీ రాలే. చేసినప్పుడు ఏమన్నారు అంటే ఈ మా ప్యానల్ మొత్తం గెలిచింది, టీఆర్ఎస్ ప్యానల్ మొత్తం గెలిచింది. నేను మాత్రమే 4 ఓట్లతోటి ఓడంతో చైర్మన్ సిపిఓల అలవెన్స్గా వాళ్ళు వచ్చి చైర్మన్ వాళ్ళు అయ్యారు. మా డైరెక్టర్లు 7 గెలిచి నేను 6 గెలిచి ఒకటి నేను స్వల్ప మెజార్టీతో ఓటమి జరిగింది. దాన్ని గుర్తించి మా మాజీ ఎమ్మెల్యే గారు మళ్ళీ అధికారం వచ్చి అసెంబ్లీ ఎలక్షన్లలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ గుర్తించి మహిళా చైర్మన్ వస్తే మా మేడంకి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇది మన 2014లో వచ్చారా? 2014లో ఎమ్మెల్యే గారు గెలిచారు. 2018 మార్చిలో మాకు మేడంకు జనరల్ రిజర్వేషన్ మార్కెట్గా వస్తే 1 year తాను చేసింది. మళ్ళీ ఎలక్షన్లలో అసెంబ్లీ ఎలక్షన్లలో 2019లో ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లలో కూడా చాలా ప్రయత్నం చేసినాం. మా వార్డులో కూడా మా ఏరియాలో మేము ఎన్ని బూతులు ఇన్ఛార్జ్ తీసుకున్నామో వీటిలల్లో మెజార్టీ ఇచ్చినాం. కాకుంటే చుట్టుపక్కల ఉన్న ఊర్లల్లో మాత్రం రాలేక కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు దగ్గరికి వచ్చి ఓటమి ఇవ్వడం జరిగింది. తర్వాత నర్సే సారు డాక్టర్ బూర నర్సే గారు ఆయన ఎంపీగా భువనగిరి కాన్స్టిట్యూన్సీలో పోటీ చేసి తాను కూడా దగ్గరికి వచ్చి ఓడిపోయారు. మాకు 2 పోవడం చాలా బాధాకరం. రాష్ట్రం అంతా ఒకవైపు ఉంటే మా భువనగిరి మునుగోడు ఇంకో వైపు అన్నట్టు చాలా ఇబ్బందికి గురైన పరిస్థితులు ఉన్నాయి. తర్వాత మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి.
మున్సిపల్ ఎలక్షన్లలో కూడా 20 వార్డులు ఈ చౌటుప్పలు 22,476 ఓట్లు ఉంటే ఇక్కడ 20 వార్డులని డిక్లేర్ చేసినాం అని మేము అనుకున్నది రిజర్వేషన్ రాక బీసీ వచ్చింది, బీసీ జనరల్ వచ్చింది. ఏదో పక్క వార్డు మాకు ఇంకా వెళ్దాం అనుకున్నారా? పక్క వార్డు కూడా మాకు జనరల్ అవకాశం దొరకలేదు. దొరకకపోయేసరికి జనరల్ మహిళ ఉంటే టీఆర్ఎస్ పార్టీలు అక్కడ ఎవరు కూడా నిలబడడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు. అసలు ఆ టికెట్ అడగకున్నా కానీ మా సార్ మరి మాజీ ఎమ్మెల్యే గారు ఉండి ఎక్కడ రిజర్వేషన్ వస్తే అక్కడ చేయాలి కదా, మరి ఇట్లా ఊక్కుంటే ఎట్లా అంటే సరే సార్ మీరున్నాక నాకేంది, మీరేనా ధైర్యం అనుకుని నేను మాట మీద పోయి చేయడం జరిగింది. అక్కడ కూడా బ్యాడ్ లక్ ఏంటంటే దగ్గరికి వచ్చినాక ఒక 24 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. సార్ అది అంటే ప్రజలు ఒకసారి రైతుకు సంబంధించి దాంట్లో పోటీ చేశారు, అక్కడ ఓడిపోయారు. మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా కంటెస్ట్ చేశారు, అక్కడ ఓడిపోయారు. ఎందుకని ప్రజల నుంచి మీకు పూర్తి స్థాయిలో విజయాలు దక్కట్లేదు? కారణం ఏంటి? డబ్బు ఖర్చు పెట్టకపోవడమా? డబ్బు ఖర్చు పెట్టిన మీకు విజయం దక్కకపోవడమా? లేకపోతే వేరే కారణాలు, ప్రత్యర్థులు బాగా బలంగా ఉండడమా? లేదంటే మీ వాయిస్ కావచ్చు, లేదా మీరు చేసిన కృషి ప్రజల్లోకి వెళ్ళకపోవడమా? 2008లో సింగిల్ విండోలో పోటీ చేసినప్పుడు నేను అప్పుడు 29-27 సంవత్సరాలు మీ వయసు. మా ఏజ్ 27 సంవత్సరాలు. ఈ టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఎవరికి నమ్మకం లేదు. అట్లాంటి టైంలో మా ప్యానల్ మొత్తం గెలిచింది. మాకు కూడా ఇక్కడ మిత్రపక్షంగా ఉండి తను రెబల్గా పోటీ చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం లేక అందరూ ఎక్కువ మంది లీడర్స్ ఫోర్స్ తోటి మేము ఓన్లీ రైతుల దగ్గర నా సొంతగా నేను వేయించుకున్న ఓట్లకు రాజకీయాలలో ఉన్న కుట్రల వల్ల తీర దగ్గరికి వచ్చినాక నమ్మించిన వాళ్ళు ఎమ్మటున్నోళ్ళే చేశారా? ఎమ్మటున్నోళ్ళతోటే నేను ఓటమి జరిగింది. ఎందుకని అంటే ఎదుగుతాడనా? ఇంత ఏజ్లో అది మాకు దురదృష్టకరం ఏంటంటే ఈ జనరల్ అనే పేరు ఉండడం వల్లనే నాకు చాలా బాధాకరమైన విషయం. అనుకున్నది ఒక దగ్గర వస్తుంది, పోటీ చేయాలనుకున్నప్పుడు రిజర్వేషన్ ఇంకోటి వస్తుంది. దానివల్ల ఏమైందంటే ఇంత చిన్న ఏజ్లో చాలా ముందుకు పోతుండు, తనని వెనుకకు లాగాలన్న మా జనరల్ సంబంధించిన లేదప్ప ప్రజలు ఓటర్లు మాత్రం చాలా అభిమానం ఉంది, చాలా ఆదరణ ఉంది ప్రజలల్లో. కౌన్సిలర్గా మా మేడం పోటీ చేసిన వార్డులో కూడా అసలు మాకు కార్యకర్త కూడా లేని వార్డు అది. అయినా కూడా అక్కడ అసలు ఆ క్యాండిడేట్ మీద ఈ ఊరు సర్పంచ్ పోటీ చేయాలనుకున్న పోటీ చేయలేకపోయింది. చౌటుపల్ల మున్సిపల్ గతంలో ఎంపీటీసీ చేసిన వాళ్ళు కూడా అక్కడ నామినేషనే వేయలేదు. అయినా కూడా మేము ఏ వార్డులనైనా ఎక్కడైనా చేయాలనే ఒక సంకల్పం, ఈజీ ఉన్నదాన్ని ఎవరైనా గెలవగలుగుతారు కానీ ఆర్డు ఉన్నదాన్నే గెలవాలని, అది సిట్టింగ్ సీటు, సిపిఎంకు సిట్టింగ్ సీటు. అయినా కూడా అక్కడ కూడా మేము వెనకడుగు వేయకుండా పోటీ చేసినా కూడా తన మీద వేరే వారు ఎవరు చేసినా కూడా 200 ఓట్లు వచ్చేటివి కావు. అయినా మాకు 500 పైచీలకు ఓట్లు రావడం జరిగింది. మా అధిష్టానం ఫస్టే ఓడిపోతుందని డిసైడ్ అయ్యారంట. అయినా కూడా తర్వాత అరే ఇంత దగ్గరకు వచ్చింది, ఇంకా కొంచెం కష్టపడితే అయిపోతుండే. ఎన్ని ఓట్లు తేడా? 23 ఓట్లు తేడా. అప్పుడు 4 ఓట్లు, ఇప్పుడు 23. 1096 ఓట్లకు 23 ఓట్లతోటి. మళ్ళీ ఇంకోసారి అవకాశం వస్తే మీ అధిష్టాన్ని పరిశీలించుకుంటారా? వాళ్ళు ఇప్పటికీ వచ్చేసారి మీకే అని మేము అడగకుండానే మీ వచ్చేసారి మాత్రం మీదే ఛాయిస్, ఎవరు ఏమన్నా మీదే ఛాయిస్ అని ఆల్రెడీ ప్రజలల్లో అటు పోతే ఆల్రెడీ ఇంత దగ్గరకు వచ్చినాక పోయింది అధికారం ఉంది మాకు, మీరు లేక చాలా ఇబ్బందులు ఉన్నాయని కూడా అంటుంది. మరి మీరు ఇప్పుడు ఏమైనా ఆ డివిజన్ సంబంధించి ఏమైనా పట్టించుకోవడం జరుగుతుంది? ఆ వార్డులో పట్టించుకొని మేము కరెంటు తీగలు ఇండ్ల మీద ఉన్నా కానీ, లైట్లు రాకున్నా కానీ, చాలా వరకు ఈ 2-3 వార్డులలో 9వ వార్డు కానీ, 10వ వార్డు కానీ, 11వ వార్డు కానీ కరెంటు ప్రాబ్లం లేకుండా ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫారాలు, లైన్స్ ఎక్కడ కూడా ఏది రాత్రికి రాత్రే బర్న్ అవుతుంటాయి. ఇవన్నీ దాదాపుగా మేము క్లోజ్ చేయడం జరిగింది. పేదవాడు ఇల్లు కట్టుకుని 11 kV లైన్, ఏజీఎల్ లైన్ ఉంటే ఎంతమంది చుట్టూ తిరిగినా ఎవరు కూడా దాన్ని పట్టించుకొని తీసిన చరిత్ర లేదు. మా దగ్గరికి వస్తే ఒక 15 రోజులు, వితౌట్ 15 రోజులలో ఏఈ గారి దగ్గరికి పోయి వాళ్ళకు ఒక సజెషన్ ఇచ్చి తక్కువ ఖర్చుతోటి వాళ్ళకి తీయడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా, ఆయన 4-5 పిల్లలతోటి
30 సంవత్సరాల నుంచి కిరాయి కట్టుకుంటూ ఉండు. మేము ఆ తీగలు తీసిన వెమ్మటే తీపియంగానే వెమ్మటే ఇల్లు కట్టుకొని అందులో పోయి చాలా కృతజ్ఞతగా ఫీల్ అయ్యిండు. నాకే కాకుండా చుట్టుపక్కల ఒక 5-6 ఇండ్లు కూడా సేఫ్టీ జరిగింది వాళ్ళకు దాని ద్వారా. అదే లైన్ని మళ్ళీ ఇంకా వేరే ఇండ్లలో కూడా ఉంటే మా మాజీ ఎమ్మెల్యే గారిని డిఈని ఏఈని పిలిపించి ఈ మధ్య 3 days కిందనే మొత్తం 5 కిలోమీటర్ల లైనే తీసి వేరే దగ్గరికి వెళ్ళి అగ్రికల్చర్ ఇది పెద్ద మున్సిపాలిటీ చాలా ఇబ్బంది అవుతుంది బయటికి వెళ్ళేయాలని కూడా మేము ప్లాన్ చేసి మొన్ననే డిఈ గారిని ఏఈ గారిని మున్సిపల్ చైర్మన్ని పిలిపించి పక్కకెళ్ళి లైన్ చూపించడం, వాళ్ళకు రోడ్డు మార్గం చూపించి ఒకటి ప్రాబ్లం చేస్తామని ఆ ప్రజలకు ఇంకా ఉన్న మిగతా ఇంట్లో వాళ్ళకు కూడా మాట ఇవ్వడం జరిగింది. రాజకీయంగా ఇప్పుడు ఏదైతే ఒక రైతు బిడ్డగా ఉన్నారు, రైతు బిడ్డ నుంచి ఏఎంసీ చైర్మన్, రైతులకు సంబంధించింది, అది కూడా వ్యవసాయ మార్కెట్ యార్డ్కి సంబంధించి ఎట్లా ఉంది ఈ పదవి? అలాగే మీరు స్వతహాగా వ్యవసాయం చేస్తూ ఉంటారు, ఈ రెండు లింక్ చేస్తున్నప్పుడు మీకు సరైన పదవి అని ఊహించారా? దాంట్లో ఏమైనా ప్రగతి కానీ మార్కెట్ యార్డ్ అభివృద్ధి కానీ కృషి చేశారా? మేము మార్కెట్ యార్డ్లో పోయిన సంవత్సరం మా మేడం చేసినప్పుడు ఎమ్మటే ఒక 5 నెలలకి ఎలక్షన్ కోడ్ వచ్చింది. అయినా కూడా మా వంతుగా అందులో ఒక సీసీ రోడ్డు, ఒక బిల్డింగు వర్క్, వాటర్ ప్లాంట్, ఒక వే బ్రిడ్జ్ చేపించడం జరిగింది. తద్వారా మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. మేము 1 yearకు ఆగిపోవడం జరిగింది రిజర్వేషన్ ప్రకారం. మళ్ళీ ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో మన జనవరి 2వ తారీఖు అపాయింట్మెంట్ వచ్చింది, 8వ తారీఖు ఛార్జ్ తీసుకున్నాం. ఇంకా ఉన్న వర్క్స్ దాంట్లో ఏమైనా మార్కెట్లో షెడ్లు కానీ ఇంకేమైనా వర్క్స్ ఉంటే కానీ అవి కంప్లీట్ చేయడం జరిగింది. ఎందుకంటే మాకు తెలిసిన విషయం అది. ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్యనే మార్కెట్ వ్యవస్థనే రద్దు చేస్తున్నది. మళ్ళీ మార్కెట్ వ్యవస్థని చాలా ప్రతిష్టాత్మకమైనది మార్కెట్ ఏ సెంటర్లు తీసేసినా కూడా మార్కెట్ వ్యవస్థ ద్వారానే కొనుగోళ్ళు జరగాలని మళ్ళీ ఒక కొత్త ఆలోచన చేసింది. దానికి కేసీఆర్ గారు కూడా మార్కెట్ వ్యవస్థను చాలా బలోపేతం చేస్తానని మొన్న 4-5 days కిందనే సమీక్ష చేసి ఇవ్వడం జరిగింది. మేము కూడా మార్కెట్లో మీటింగ్ పెట్టి రైతులకు ఎక్కడికక్కడ అనుబంధంగా కొనేటట్టుగా ఇబ్బంది కలగకుండా చేయాలన్న ఒక సంకల్పంతో మీటింగ్ పెట్టి మేము టేటర్స్ పిలిపించి మీరు రోజుకు ఎంత ధాన్యం దిగుమతి చేసుకోగలరు, మీకు నీట్గా మేము ధాన్యం అందివ్వగలం, మ్యాచర్ ప్రకారం ఇస్తే మీరు ఎంత దిగుమతి చేసుకోగలరు అని అడిగి మేము వాళ్ళకు మా వంతు సూచనలు ఇవ్వడం జరిగింది. మేము రైతులు తెచ్చిన ధాన్యాన్ని చెత్త చెదారం తాలు లేకుండా గవర్నమెంట్ పెట్టిన మ్యాచర్ ప్రకారం మీకు ఇప్పియగలము. మీరు ఎంత దిగుమతి చేసుకోగలరు? ఇప్పుడు 30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చేటట్టు ఉంది. చౌటుప్పల్ మార్కెట్ యార్డుకు 30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే పరిస్థితి ఉంది. మొన్న వర్షాకాలం 23,000 మెట్రిక్ టన్నులు వచ్చిందంట. ఇప్పుడు 30,000 వచ్చేది ఉంది. దీనికి ఎప్పటికప్పుడే సమీక్షలు ఇప్పటి నుంచే చేసి ఊరూరా ఒకటేసారి లేకుండా టోకెన్ సిస్టమ్ పెట్టి సబ్ యార్డులకు ప్రయత్నం చేసి సబ్ యార్డులు పెట్టి ఈ మార్కెట్ ద్వారా మేము వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనుకుంటున్నాం. మేము కూడా రైతుగా పండించే పంట ఇప్పుడు కూడా అదే. మాకు కూడా రైతు కష్టం ఏందో తెలిసిన విషయం. మేము వేరే ఇంకేదో హైటెక్ అయితే కాదు. చిన్నప్పటి నుంచి మనం దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి మనం వ్యవసాయం చేసే కుటుంబం మాది. అంటే రెండోసారి కూడా మీకే ఈ పదవి వరించడం ఎట్లా అనిపిస్తుంది? ఏమన్నా లాబింగ్ ఏమైనా చేశారా, లేదంటే ఫస్ట్ టైం చేసి సక్సెస్ అవడం వల్ల రెండోసారి కూడా మీకు ఈ పదవి వచ్చిందా? ఫస్ట్ సారి 1 year చేయడంతో 2 years చేయాలి, రిజర్వేషన్ లేకుండా ఉంది. అప్పుడు 5 నెలలకే ఎలక్షన్ కోడ్ వచ్చి 5 నెలలు మాత్రమే చేసిరు. మళ్ళీ దాన్ని ఎవరైనా 3 years ఇంతకు మునుపు గవర్నమెంట్లో 3 years ఉండే, ఇప్పుడు 2 years చేసింది కనుక 2 year కంప్లీట్ చేయలేదన్న ఉద్దేశంతో నేను సరైన వ్యవసాయం చేస్తున్న ఒక క్యాండిడేట్గా దాని బాధలు, దాని నష్టాలు కష్టాలు తెలిసిన విషయంగా గుర్తించి మా మాజీ ఎమ్మెల్యే గారు మాకు ఈసారి మళ్ళీ అవకాశం ఇవ్వడం జరిగింది. ఆదాయం ఎంత ఉంది మార్కెట్ యార్డ్కి? మార్కెట్ ఆదాయం ఇప్పటికీ 4 కోట్ల చిల్లర ఆదాయం ఉంది. దాంట్లో ఎంప్లాయీస్కు ప్రతి నెల 3 లక్షల చిల్లర వాళ్ళకు జీతాలకు కటింగ్ అవుతుంది.
మనకు వచ్చే ఆదాయం ఇంకా ఇప్పుడు ఈ మధ్య ప్యాడీ తీసిన వచ్చే కమిషన్లు వస్తే ఇంకా ఒక 550 ల్యాక్స్ దాకా వచ్చే ఆదాయం ఉన్నట్టు అంచనా 550 lakhs పెరిగిద్దా? అంటే ఇంకొక 1.5 పెరిగే అవకాశాలు పర్ మంత్ ఇయర్ 1.5 crore లేకపోతే 1.5 lakh. ఓకే. వీటికి కమర్షియల్గా కొన్ని నిర్మాణాలు చేస్తూ ఉంటారు మార్కెట్ యార్డ్లో. అట్లాంటి స్థలాలు ఏమి లేవా మీ మార్కెట్ యార్డ్? మార్కెట్ యార్డ్లో ఇప్పుడు ఒక 4 షెటర్లకు కింద ఒక 4 పైన ఒక 4 8 షెటర్లకు ప్రపోజల్ పెట్టినాం. దాంట్లోనే ఎరువులకు అనుగుణంగా మార్కెట్కు సంబంధించిన అగ్రికల్చర్ సంబంధించిన ఎరువులు రైతుకు ఇబ్బంది కాకుండా మార్కెట్లకు వచ్చి మార్కెట్ ద్వారానే మళ్ళీ అక్కడే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి రైతులకు అందుబాటు ఉండేటట్టుగా చూద్దామని మా యొక్క కోరిక. ప్రకృతి వనంకి మీకు ఏమైనా సంబంధం ఉందా? ప్రకృతి వనానికి మేము ఇప్పుడు హరితహార కార్యక్రమం చేయాలి. మార్కెట్లో దాదాపుగా ఒక 2000 మొక్కలు పెంచడం జరిగింది. బయట కూడా మనం ఇక ఉదార స్వభావంతో కాలనీ లేకుంటే ఒక ఊరు తీసుకొని అక్కడ హరితహార కార్యక్రమం చేపియాలి. అంతే తప్ప మార్కెట్ ద్వారా నిధులు మాత్రం బయటికి చెట్లకు ఖర్చు పెట్టే ఒక సిస్టమ్ అనేది లేదు. కానీ మార్కెట్ యార్డ్లకి వచ్చే సెస్ ఏదైతే ఒక చెక్ పోస్ట్ ద్వారా తీసుకునే సెస్ని రద్దు చేయడం, దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని డిమాండ్ చేయడం ఎంత నష్టపోయింది మీ మార్కెట్ యార్డ్? మా మార్కెట్ యార్డు ఇప్పుడు ఈ 8 నెలలు చేస్తూ రద్దు కావడంతో ఒక దాదాపుగా ₹1 నష్టం పోయింది. దాన్ని మళ్ళీ ఈ మధ్యనే 1.5 year గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ ఇవ్వడంతో మళ్ళీ చెక్ పోస్టులు తీస్తురు. మేము ఇంకా ఇవ్వలేదు. రేపు 2వ తారీఖు 1వ తారీఖు తీసి చెక్ పోస్టుని దాని ద్వారా మార్కెట్కు వచ్చే ఆదాయాన్ని పెంపొందించాలని మా యొక్క ఆలోచన. అదేవిధంగా 2వ తారీఖు కానీ 5వ తారీఖు కానీ ఫిబ్రవరి 5వ తారీఖు కానీ మార్కెట్లో కందుల కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేపిస్తున్నాం రైతులకు ఇబ్బంది జరగకుండా. ఇప్పటికే కందులు ఆల్రెడీ దాదాపుగా అడుగుతున్నారు. 5వ తారీఖు అని మనం డేట్ చెప్పడం జరిగింది. త్వరలో దాన్ని వాళ్లకు అందుబాటులో. వ్యవసాయ చట్టాలు కేంద్రం రూపొందించిన వ్యవసాయ చట్టాల మీద మీ ఒపీనియన్ ఏంటి? వాటి మీద మీకు ఏమైనా అవగాహన ఉందా? కేంద్రం పెట్టిన ఈ వ్యవసాయ చట్టాలని ఎక్కడైనా అమ్మొచ్చు అనే విధానం అయితే కరెక్ట్ కాదు. నేను ఒక రైతుగా చెప్పడం జరుగుతుంది. పండిన పంటని 2 కిలోమీటర్లు తీసుకుపోవాలంటేనే అనేకమైన ప్రమాదాలు ఉన్న విషయాలు. ట్రాక్టర్లో తీసుకుపోతుంటే టైర్ పంక్చర్ అయితే ప్రమాదం. లోడ్ బండి ఒక డ్రైవర్కు రక్షణ లేదు. ఒక ట్రాక్టర్ రోడ్డు మీద పోతుంటే రక్షణ లేదు. పోయిన రైతు ఇంటికి వచ్చేదాకా ఒక బాధ. 2 కిలోమీటర్ల పరిధి కన్నా చాలా దూరం పోలేడు ఏ రైతు అయినా. ఎందుకంటే తను ఇక్కడ పండించేసరికి సరిపోయే బాధ. బయటికి వెళ్తే ఏ మార్కెట్కు పోయి అమ్మొచ్చు, దేశంలో ఎక్కడైనా అమ్మొచ్చు, రాష్ట్రాలు ఎక్కడైనా అమ్మొచ్చు అనే విధానం అయితే కరెక్ట్ కాదు. రైతు దగ్గరికే వచ్చి గవర్నమెంట్ పండిన పంటని ఒక 1 month టైం ఇస్తావా లేకుంటే 20 days టైం ఇస్తావా, ఆ టైంలో వచ్చి మీ దగ్గరికే వచ్చి తీసుకుపోయి అనే రోజు వచ్చినాడే రైతు సుఖంగా ఉండగలుగుతాడు. రైతు ధాన్యం ఎత్తుకొని పండించేదే బాధ అంటే ఎత్తుకొని పోయేది ఇంకా ఎక్కువ గవర్నమెంట్ ఇబ్బంది పెడుతుంది. ఒక రకంగా వాళ్ళు పండించిన పంటకి సరైన ధర కావాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు, మిగతా వాళ్ళైతే ఇక్కడ అమ్ముకోవచ్చు అనే సరైన ధర అనేది రైతు దగ్గరికే వచ్చి సరైన అదే ధర ఏదో ఏడుకోపోతే మార్కెట్ పోతే ఇస్తాన ధర రైతు దగ్గరికే వచ్చి రైతుకుండే అందుబాటులో కాడికి వచ్చి ఇవ్వడం చాలా సంతోషం. ఇది నా మాటగా ఈ రైతుల అందరి మాట, అందరి కోరిక కూడా ఇదే అంటారు. ఇక ప్రధానంగా వ్యవసాయదారులు ఏ పంట వేస్తారు? ఇక్కడ అనుకూలంగా ఉండే పంట ఏంటి? ఇక్కడ మాకు తెలంగాణలో హైదరాబాదు చుట్టుముట్టు ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలలో వరి, పత్తి, కంది, పెసర ఈ పంటలు ఎక్కువగా వేస్తారు. ఇక్కడ మీ మార్కెట్ యార్డ్ పరిధిలో? మా మార్కెట్ యార్డ్ పరిధిలో. మీ పరిధిలో ఏ మండలాలు ఉన్నాయి? మా పరిధిలో పోచంపల్లి, చిట్యాల, చౌటుప్పల్. ఈ మండలాలకు సంబంధించిన రైతులు మీ దగ్గర ఎంత పంటని అంటే నిల్వ చేశారు? మా దగ్గర పండిన పంటని ఎప్పటికప్పుడే పిఎస్సిసిల ద్వారా, మహిళా సంఘాల ఐకేపీ సెంటర్ల ద్వారా, మార్కెట్ యార్డు ద్వారా పండిన పంటని ఒడ్లు మాత్రం ఎప్పటికప్పుడే అమ్ముకొని వెళ్ళడం జరుగుతుంది. దాని ద్వారా పత్తి కూడా సీసీ మనకు 3 సెంటర్లు ఉన్నాయి, పత్తి బైల్డ్ మిల్లులు. అక్కడనే పత్తి కూడా ఎప్పటికప్పుడే రైతులు రావడం
వాళ్ళ సొంతగానే అమ్ముకొని పోవడం, ఎమ్మటే వాళ్ళు ఆధార్ కార్డు, పాస్బుక్ జిరాక్స్. రైతు బంధు పథకానికి సంబంధించి రైతు బంధు పథకం ఎట్లా ఉంది? ఆ పథకానికి సంబంధించి ఎంతవరకు నిజమైన రైతుకి లబ్ధి జరుగుతుంది? అలాగే ప్రభుత్వం చెప్పిన పంటనే వేయాలనే నిబంధన ఎంతవరకు మంచిది అంటారు? ప్రభుత్వం చెప్పిన పంటని వేయడం, ఎందుకంటే మొత్తం రైసే వండిస్తే కూడా వేరే వస్తువులతోటి కూడా పబ్లిక్ అవసరం. ఒక ఓన్లీ రైసే కాకుండా ఆయిల్ ఫుడ్కు సంబంధించిన ఇవి కూడా వేయాలి. ఏది వేరుశనగ కానీ, చిక్కుడు కానీ, కంది కానీ, మినుములు కానీ, ఈ అంతర పంటలు కూడా పండించి గవర్నమెంట్కి అందిస్తేనే రైతుకు పంట మార్పిడి జరిగి ఎక్కువ లాభాలు వస్తాయి. ఒకటే పని వరి పెడితే కూడా రైతు నష్టపోయే పరిస్థితుల్ని, తెగుళ్ళు ఎక్కువ వచ్చి లాభాలు తగ్గే ప్రమాదం ఉంది. ఇయర్కో పంట మార్పిడితోటి ఎక్కువ సేఫ్టీ జరుగుతుంది మా ఆలోచన. అంటే రైతుకు సంబంధించి రైతు బీమా ఎట్లా ఉంది? ఇప్పుడు రైతు బీమా వచ్చేసి ప్రకృతి సరిగ్గా అందియకపోవడంతో, వర్షాధారణతో, ఏప్రిల్లో అయితే రాళ్ళ వర్షంతో నష్టపోతాడు. ఆగస్టు సెప్టెంబర్లలో మాత్రం వర్షంతో నష్టపోతాడు. 2 విధాలుగా నష్టపోయే రైతుకు కేసీఆర్ గారు ఈ రైతు బంధు పెట్టి చాలా మంచి ఆలోచన. దాని ద్వారా ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, ఎక్కువ భూములు ఉన్న వాళ్ళకి ఇస్తురు అంటే, ఎక్కువ భూములు ఉన్నా తక్కువ భూములు ఉన్నా ఒకప్పుడు ఇవి ఎంతో బాధలు పడి గవర్నమెంట్కే చిస్తులు కట్టిపించిన రాష్ట్రం మన రాజ్యం. అట్లాంటి టైంలో ఇవాళ రిటర్న్ ఇచ్చి రైతును ఆదుకుంటుండు. రైతుల తరపున మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కేసీఆర్కు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంటే ప్రతిపక్షాలు దాన్ని చూసి ఓర్వలేని తనంతో ఇదంతా తప్ప రైతులు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతం ఎంతవరకు అభివృద్ధి చెందుతుంది? ఇంకా వెనకబడతనానికి ప్రజల్లో చైతన్యం రాకపోవడం కానీ ఇంకా ఉన్నాయా? లేదంటే అభివృద్ధి సంక్షేమంతో పాటుగా చైతన్యం కూడా ఈ ప్రాంత ప్రజలకి వచ్చిందా? మన తెలంగాణ చాలా దాదాపుగా ఒక 50 సంవత్సరాల వెనుకబాటులో ఉంది. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల పైన అయినా కూడా 50 సంవత్సరాలు వెనుకపోయినట్టు ఉంటే, తెలంగాణ ఏర్పడ్డాక ఒక వితౌట్ 6 సంవత్సరాలలో చాలా అభివృద్ధి జరిగింది. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ రాకముందుకు 7,000 మెట్రిక్ టన్నులు వండే ధాన్యం మా మార్కెట్ పరిధిలో ఇవాళ 30,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యమే రావడం జరిగింది. రైతు బంధు అందరికి ఇవ్వడంతో ఎక్కడ బీడి భూములు లేకుండా పత్తి వండియడం జరుగుతుంది. పత్తి కూడా చాలా టాప్ పొజిషన్లకు వచ్చింది. అసలు తెలియని వాళ్ళు కూడా పత్తి వండించి లాభాల బాటలూరు. ఇవాళ రైతులంతా మంచి డబ్బులు ఏ ఇబ్బంది లేకుండా బతికే పరిస్థితి ఉంది. ఇంత మునుపు పెళ్లి చేయాలంటే భూములు అమ్మాలి, పెళ్లి చేయాలంటే ఇంకేదో బాధపడాలి, ఇంకేదో అప్పు తేవాలి, లేకుంటే ఏదో చేయాలని ఉంది. ఈరోజు గవర్నమెంట్ పెళ్లి ఖర్చులకు కళ్యాణ లక్ష్మి ఇవ్వడం, ఇంకోటి రైతు బంధు ఇవ్వడం ప్రజలకు మాత్రం చాలా మంచి ఒపీనియన్ ఉంది. ప్రతిపక్షాలే ఓర్వలేక ఏవేవో మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ఆలోచన చేసి మాట్లాడాలి. అంతే ఒకేసారి డెవలప్మెంట్ కావాలనే విషయం కూడా కాదు. ఇంట్లో ఒక కుటుంబంలో ఒకటి చేస్తే ఒకటి మెల్లగా చేస్తాం. 6 సంవత్సరాలల్లో ఈ ఉమ్మడి 9 జిల్లాలు ఇప్పుడు 33 జిల్లాలుగా చేసి మాకు ఆర్డీఓ ఆఫీస్ లేకున్నా అందుబాటులో ఒక ఆర్డీఓ ఆఫీస్ ఇవ్వడం జరిగింది. ఫైర్ల్యాండ్ మా చౌటుపోలో ఫైర్ల్యాండ్ పార్క్ పెట్టి, ఇది మాకు హైవేకు హైదరాబాద్కు దగ్గర ఉన్న ప్రాంతం. దీన్ని మాకు కూడా ఇంకా ఒక రాచకొండని ఒకటి డెవలప్మెంట్ చేసి సీర్లగూడెం ప్రాజెక్ట్ ఒకటి నింపితే, ఈ మునుగోడు ఒక మన ఏది పొల్యూషన్ ద్వారా కానీ ఫ్లోరైడ్ వాటరు ఇప్పటికే తీరింది, తాగునీరు. సాగునీరు వస్తే ఇంకా మా మునుగోడు పరిస్థితి చాలా ముందుకు పోతుంది. సాగునీరు అంటే గతంలో కూడా ఏమీ ముందుకెళ్ళలేదు ఆ ప్రాజెక్టు సాగునీటికి సంబంధించి. ఇప్పుడు అది ఒక 30% 40% అయ్యింది. ఈ మధ్యనే దక్షిణ తెలంగాణను కూడా ముందుకు తీసుకొని చారిత్మకంగా ఒక 1 ఇయర్లో కంప్లీట్ చేసిస్తా అని మొన్ననే 5 days కింద కేసీఆర్ మాట ఇవ్వడం జరిగింది. మాకు చేస్తాడనే నమ్మకం ఉంది. ఎక్కడ ప్రాజెక్ట్ అయినా కూడా 1 ఇయర్లో కంప్లీట్ చేసిండు. ఇది ఒకటి మాత్రం చీర్లగూడెం ప్రాజెక్ట్ ఒకటి వెనకబడ్డది. ఇది ఒకదాన్ని కూడా అతి త్వరలో కంప్లీట్ చేస్తా అని చెప్పిండు. పార్టీలో గ్రూప్స్ ఉన్నాయి అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీలో మాకు మునుగోడులా పెద్దగా ఏం లేవు. కాకుంటే అది ఒక
రాజగోపాల్ రెడ్డి డబ్బుల రూపకంలో వచ్చి తను గెలుపొందిండి తప్ప గెలిచిన నాటి నుండి ఈ రోజు వరకు ఏ ఊర్లోకి వెళ్ళింది లేదు, ఏ ఊర్లో ఏ పని చేసింది లేదు. సొంత నిధులు పెడతా అంటాడు తప్ప ఎక్కడ కూడా తన సొంత నిధులు పెట్టింది లేదు, పెట్టి బిల్లులు వసూలు చేసుడే తప్ప పెట్టిన అంటారు. ఎవరు కూడా సొంత నిధులు పెడితే రూపాయి పెడతాం, గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి కొట్లాడి తెచ్చి ఎక్కువ నిధులు పెట్టవలసి వస్తుంది. మేము పెడతా అంటే ఒక నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసేంత శక్తి ఏ నాయకుడికి ఉండదు. గవర్నమెంట్ ద్వారానే తెచ్చి పెడితే ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది అని. మీరు మొదట్లో ఆర్ఎస్ఎస్లో పనిచేశారు కదా, ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. అప్పుడు ఇవాళ టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుంది అంటున్నారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉందా? ఇక్కడ మా దగ్గర బీజేపీ ఎదుగుతున్న పరిస్థితి. హైదరాబాద్లో ఒక ఎల్ఆర్ఎస్ పెట్టడంతో దాన్ని అభద్రతగా తీసుకురు ప్రజలు. దాన్ని ఎల్ఆర్ఎస్ పెట్టడం తప్పు కాదు, కాకుంటే దాన్ని ఎమ్మటే అమలుపరిచి రిజిస్ట్రేషన్లు జరిగితే అయిపోయే విషయం. అది రిజిస్ట్రేషన్లు ఆపేసరికి అది నష్టం జరిగింది పబ్లిక్ అని. ఎల్ఆర్ఎస్ అనేది అది ఎప్పుడైనా ఉంది, ఇంత మునుపు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఉంది. ఎల్ఆర్ఎస్ అప్పుడు కట్టిరు, ఇప్పుడు కూడా కడుతురు. అది మన ఇంటి పర్మిషన్ లాగా, మనకు ఆధార్ కార్డు అంటారు. అదొకటే రిజిస్ట్రేషన్ ఆపడమే, అంతేగాని బీజేపీ యొక్క బలం అయితే కాదు. బీజేపీ అనే ఒక బలం అయితే కాదు. మాకు ఈ మునుగోడులో బీజేపీ ఎదుగుతుందా అన్నది ఏం లేదు. పక్కన నాగార్జున సార్ గెలుస్తారా? నాగార్జున సాగర్ టీడీపీ, అది కాంగ్రెస్ పోటీ చేసి, అటు బీజేపీ పోటీ చేసి, టీఆర్ఎస్ పోటీ చేసి టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుంది. ఎందుకంటే నోముల నరసింహయ్య ఆ ప్రాంతానికి మంచి నాయకుడు. తన ఒక 5-6 సార్లు గెలిచిన జానారెడ్డి మీదనే గెలుపొందడం జరిగింది. తన అకాల మరణం మాకు టీఆర్ఎస్కు బాధాకరమైన విషయం. ఆయన కుటుంబీకులు కానీ లేక వేరే వాళ్ళు ఎవరు టీఆర్ఎస్లో పోటీ చేసినా భారీ మెజార్టీతో గెలుస్తాడు, దాంట్లో నో డౌట్. కేటీఆర్ గారు చీఫ్ మినిస్టర్గా, ముఖ్యమంత్రిగా రాబోతున్నారని వార్తలు వినవస్తున్నాయి. ఆయన ముందే ఒక మంత్రి కూడా ప్రస్తావిస్తే ఆయన దాన్ని కాదనలేని పరిస్థితి. అంటే వస్తున్నారు ఖచ్చితంగా. మీకు ఎట్లా అనిపిస్తుంది? కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఎట్లాంటి మార్పులు రాబోతున్నాయి అనుకుంటున్నారు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ? కేటీఆర్ ఇప్పటికీ డెవలప్మెంట్ విషయాలల్లో ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా బయట దేశాలలో ఉన్న మనకి ఇండస్ట్రియల్స్ తెచ్చి ఇక్కడ తెలంగాణని చాలా డెవలప్మెంట్లు తీసుకుపోవాలన్న ఆలోచన కేటీఆర్ గారిది. ఎక్కడ ఆలోచన అనేది ఆయన స్టడీ పరంగా కానీ ఇంటెలిజెంట్గా కానీ చాలా తెలివైనవాడు. ఈ రాష్ట్రాన్ని చాలా ముందుకు తీసుకుపోవాలని ఒక ధృవ సంకల్పం కేటీఆర్లో ఉంది. తండ్రికి మించిన తనయుడు కేటీఆర్ గారు మాకు చౌటుప్పల్ పరిధిలో ఒక ఐటీ పార్కుని ఒక 1500 ఎకరాలని డెవలప్మెంట్ చేసి ప్రాంతానికి చాలా మేలు చేస్తాడని మాకు నమ్మకం కేటీఆర్ గారి మీద ఉంది. అంటే ఇక్కడ ఫ్యాక్టరీస్ సంబంధించి బాగా వాయు కాలుష్యం కావచ్చు, జల కాలుష్యం, భూగర్భం కాలుష్యం అవుతుంది అంటున్నారు. దీంట్లో వాస్తవం ఎంత? వీటి మీద ఎంతవరకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది? అనుమతుల విషయంలో ఏమైనా కరెక్ట్గా పాటిస్తున్నారంటారా, లేదంటే కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళు పట్టించుకోకుండా వదిలేశారా? మన దగ్గర పెట్టిన పొల్యూషన్ అనేది ఇప్పుడేదో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక పెట్టినవి కావు ఇవి. కాంగ్రెస్ టీడీపీ గవర్నమెంట్లనే వాళ్ళు పర్మిషన్లు తెచ్చుకొని స్వాపించారు. ఈటీటీ ప్లాంట్లు లేకుండా గతంలో జరిగిన విషయం వాస్తవం. ఇప్పుడు మాత్రం ప్రతి కంపెనీకి ఈటీటీ ప్లాంట్ పెట్టి కలెక్టర్ల ద్వారానే దాన్ని పొల్యూషన్ బోర్డు వాళ్ళ ద్వారా వాళ్ళకి ఈటీటీ ప్లాంట్ పెట్టి పొల్యూషన్ని ఆవిరైపోయే విధంగా అమలు పరిచారు. ఈ మనకు వచ్చిన మొన్న వర్షాధారణతోటి చాలా బోర్లు ఆ వాటరు డ్రైన్ వాటర్ అనేది బయటికి వెళ్ళిపోయి కొత్త వాటర్ రావడంతో ఇంకా రైతుల పంటలు మళ్ళీ పునరుద్ధరణ ఇస్తున్నాయి. కొంచెం పండే విధంగా ఉంది. మనకి ఇంకా 2 monthsలో ఆ పొల్యూషన్ అనేది బయటికి వెళ్ళిపోయింది అనేది తెలుస్తుంది. ఓకే, రాబోయే రోజుల్లో మీ ప్రణాళిక ఏంటి? మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు కావచ్చు, లేదంటే రైతులు పండించే పంటకి మంచి ధర కావచ్చు, ఈ విషయాల్లో మీ ప్రణాళికలు ఏంటి? మార్కెట్ యార్డ్లో ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన రేట్ల మీద మంచి బాటగా ప్రజలు నమ్మకం ఉంది. దీన్ని ప్రైవేటీకరణ చేస్తే ఎక్కడ దీన్ని సగానికి సగం అడుగుతారో అనే ఒక భయం మాత్రం ఉంది. ఇది మాత్రం మనకి ఫిబ్రవరి లోపు
గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ భరోసా ఇస్తేనే ప్రజలు నిమ్మలంగా ఉండే పరిస్థితి. లేక గవర్నమెంట్ చేతులు ఎత్తేసిన ఏమీ చేయలేమంటే రైతులు మాత్రం అంతా సూసైడ్ చేసుకుని చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. పండిన పంటని పెట్టుబడులు విపరీతం. ఆ పెట్టుబడుల్లో మందం కూడా వెళ్లకుండా ప్రైవేట్ వాడు వస్తే ఇంతకుముందు 10 ఉండేవి. 1000 అని ఒకడంటే 900 అని ఒకడనేది, ఇంకోటి 700 అనేది, ఇంకోటి 500 అనేది. రైతులు పండించిన పంట కూరగాయలు కూడా హైదరాబాద్కు అది మద్దతు ధరలు లేక అక్కడ పడబోసిన రోజులు సందర్భాలు ఉండి కూరగాయలు అంటేనే విరక్తి కలిగే పరిస్థితి. అందరూ పాలి హౌజులలో పండిస్తే తప్ప కాలానికి అనుకూలంగా పండాలంటే పాలి హౌజులు కావాల్సి వస్తుంది. దాన్ని గవర్నమెంట్ ఇంకా ఎక్కువగా ప్రోత్సహించి సబ్సిడీలు ఇస్తే రైతులు అది పండియడానికి ఉన్నారు. మామూలుగా ఇప్పుడు బీటి మీద వేసిన పంటలకు కోతుల రక్షణ ఒకటి, ప్రకృతి అనుకూలించకపోవడం ఒకటి, వేయలేకపోతున్నారు అంతర పంటలు, పండ్ల తోటలు కానీ కూరగాయలు కానీ. దాని పాలి హౌజులు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే రైతులు ఇంకా ఎక్కువ వేసి గవర్నమెంట్కు ఏ ఇబ్బంది లేకుండా ఎక్కడికి వెళ్ళి ఏదో బయట దేశాలకు వెళ్ళి బయట రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఉండదు. మన దగ్గర పండిన పంటలే మనకి సేంద్రియ పంటలు వేయమని మేము కూడా ఎక్కువగా చెప్తున్నాం, వాచ్ చేస్తున్నాం. అది సేంద్రియ ఎరువులు అంటే ఇప్పుడు వర్మి కంపోస్టు పశువుల ఎరువుతోటి కానీ వేపపిండితోటి కానీ ఇంకా ఇది మనకు గోమూత్రం వేపపిండి కలిపి పిచికారీ చేసి దాని ద్వారా ప్రజలకి బీమార్లు రాకుండా ఈ సేంద్రియ ఎరువులతోటి పండియాలని మేము సూచించడం జరుగుతుంది. లింక్ రోడ్లకు సంబంధించి జీవో రిలీజ్ చేశారా? లింక్ రోడ్లకు సంబంధించి ఈ మధ్యనే మాకు చౌటుపల్ టు గుడ్డిమల్కాపూర్కు ఒక రోడ్డు శాంక్షన్ అయింది. రేపు మంత్రి గారు 29వ తారీఖు వచ్చి దీన్ని పర్యవేక్షణ చేస్తా అన్నాడు. లేక ఫిబ్రవరిలో కానీ వచ్చి మాకు ఈ లింక్ రోడ్డు ఒకటి చేపిస్తా అన్నాడు. మాకు పోచంపల్లి అదే భువనగిరి టు చౌటుపల్ రోడ్డు దాదాపుగా అయిపోయింది. ఒక చౌటుపల్ టౌన్ మాత్రమే లింక్ రోడ్డు ఇంకా పని జరగలేదు. అది కూడా త్వరలో జరుగుతుంది. చౌటుపల్ టు ఒలిగొండ వరకు లింక్ రోడ్ డబల్ రోడ్డు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక అయిపోయింది. చౌటుపల్ టు నల్గొండ మా మాజీ ఎమ్మెల్యే గారు ప్రోత్సాహం, ఇక్కడ బూర నర్సయ్య డాక్టర్ ఎంపీ గారు వాళ్ళ ప్రోత్సాహంతో చండూరు కానీ నల్గొండ కానీ ఈ మాల్ మరిగూడెం కానీ ఈ రోడ్లు మొత్తం టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాకనే జరిగినాయి. అలాగే పొలాలకు సంబంధించి లింక్ రోడ్లకి జీవో రిలీజ్ చేశారా? పొలాలకు వెళ్ళి మీ మార్కెట్ యార్డ్ ద్వారా నిధుల కేటాయింపులకు ఉంటుంది కదా అవకాశం, అదే పునరుద్ధరించారా జీవో? మార్కెట్ యార్డ్ ద్వారా ఇంత మునుపు గవర్నమెంట్లలో లింక్ రోడ్లకు పొలాలకు రైతులకు వేయడానికి ఉండే మార్కెట్ చిస్తులు అన్నీ రద్దు అయిపోవడం వల్ల మార్కెట్కి ఆదాయం లేక ఇప్పుడు ఓన్లీ అవి బయట పనులు లేవు, ఓన్లీ మార్కెట్ యార్డ్లకు సంబంధించిన పనులు మాత్రమే చేసే గవర్నమెంట్ వెసులుబాటు ఇచ్చింది మనకు. అంతే తప్ప బయట పెట్టేది లేదు. మీ రాజకీయ లక్ష్యం ఏంటి? మా రాజకీయ లక్ష్యం ప్రజలకు సేవ చేసే ఒక లక్ష్యం తప్ప వేరే రాజకీయంగా వచ్చి డబ్బులు సంపాదించాలి, పేరు సంపాదించాలి అనే ఆలోచనలు మాత్రం లేవు. ప్రజలకు సేవ చేస్తే చాలు, ప్రజాదరణ ఉండాలనే మా యొక్క కోరిక. ఈ 18 సంవత్సరాల నుంచి సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? సుమారు 23 సంవత్సరాల రాజకీయ అనుభవం. 23 సంవత్సరాల రాజకీయం ఎలా ఉంది మీకు? సాటిస్ఫాక్షన్ కలిగిందా? సాటిస్ఫాక్షన్గా ప్రజలకు సేవ చేస్తున్నాం. ఎక్కడ పోయినా మమ్మల్ని ఎవరు కూడా ఇంతవరకు బ్యాడ్ అనే ఒక నేమ్ తెచ్చుకోలేదు. గుడ్ నేమ్గా ఉన్నాం కనుకనే ఈరోజు ఇంకా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన మాకుంది. ఈ రైతులకు కానీ ప్రజలకు కానీ మా యొక్క కృతజ్ఞతలు ఏంటంటే, ఏదైనా చెడు అనేది ముందుకు ఎవరో ఏదో కలిగిస్తే దాన్ని పట్టుకొని మనసు మార్చుకోదు, పునరుద్ధరణగా ఆలోచన చేసి ఎవరు మనకు భరోసా ఇస్తారు, ఎవరైతే మంచి స్థితితోటి ఉండి రేపు రాబోయే ఎలక్షన్లకైనా సరే ఇంకా ఎప్పుడైనా సరే మంచి వాళ్ళని ఎన్నుకుంటే మంచి డెవలప్మెంటు జరుగుతుంది. అంతే తప్ప అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని ఏదేదో పోతే దాన్ని ఎక్కడికో దారి తీసుకుపోయి మనని బానిసలు లెక్కనే మళ్ళీ చూసే పరిస్థితి ఉంటుంది. మనం సొంతగా ఎదుగుతున్నామంటే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో మనకంటూ ఒక పేరు వచ్చింది, దీన్ని ఖరాబ్ చేసుకోవద్దు అనేది మా యొక్క ఆలోచన ప్రజల తరపు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇదండి చౌటుప్పల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి బొడ్డు శ్రీనివాసరెడ్డి గారి ఆలోచన అభిప్రాయాలు. ప్రధానంగా రైతులకి
ప్రోత్సాహాలకు అందించే కేసీఆర్ గవర్నమెంట్ ఉండడం చాలా మంచిదన్నారు. వీటితో పాటు ప్రజలు కూడా విజ్ఞత ఆలోచించి అభివృద్ధికి అట్లాగే సంక్షేమానికి కృషి చేస్తున్న వారిని ఎన్నుకొని వారికి ఒక రాజకీయ ఉద్దేశంతో ప్రజల సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంటారన్నారు. అట్లా మార్కెట్ యార్డ్ చైర్మన్గా తన పరిధిలో ఉండే ధాన్యాన్ని పండించిన రైతులకు సంబంధించి సకాలంలో మంచి డబ్బుతో పాటుగా వాళ్ళకి సక్రమైనటువంటి రక్షణ కూడా కల్పించే ధాన్యానికి కావచ్చు, లేదంటే వేరే పంటలకు కూడా కల్పించే విధంగా తాను కృషి చేస్తానని, రానున్న రోజుల్లో పాలీ హౌస్కి సంబంధించి కూడా సబ్సిడీలు ప్రభుత్వం కేటాయిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.